ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ భారత్లో పెట్టుబడులకు ఏపీ గేట్వే అన్నారు. భారత్ ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఏపీది కీలక పాత్రని, భారత్లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానమని ఐటీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బుధవారం బ్రిస్బెన్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు అమలు చేస్తున్నాం. గత 16 నెలల్లో ఏపీకి 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు సాధించాం. విశాఖలో 1,33,000 కోట్ల రూపాయలతో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు ఒప్పందం జరిగిందని బ్రిస్బెన్ బిజినెస్ రౌండ్ టేబుల్లో మంత్రి స్పష్టం చేశారు. తొలుత ప్రతిష్టాత్మక గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్ని వాట్సన్తో గోల్డ్ కోస్ట్ క్యాంపస్లో లోకేష్ భేటీ అయ్యారు. పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాలకు ఏపీ గ్రిఫిత్ భాగస్వామ్యం ఏర్పాటుపై చొరవ చూపాలని ప్రతిపాదించారు. గ్రిఫిత్ యూనివర్సిటీ ఇండియా సెంటర్ లేదా హబ్ను ఏపీలో ఏర్పాటుకు ఆహ్వానించారు. అలాగే జేమ్స్ కుక్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ ట్రోపికల్ ఫిషరీస్ అండ్ ఆక్వా కల్చర్ విభాగం ప్రొఫెసర్ క్యాల్ జంజర్తో భేటీ అయ్యారు. ఆక్వా విస్తారంగా ఉన్న ఏపీకి ఆక్వా జెనెటిక్స్ నైపుణ్యాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా సాగులో నష్టాలను నియంత్రించి ఉత్పత్తి స్థిరీకరణకు ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇక విద్యారంగంపై క్వీన్స్లాండ్ ట్రేడ్ మరియు ఇన్వెస్ట్మెంట్ సెంటర్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన లోకేష్ విద్యారంగ సంస్కరణలో భారత్లో ఏపీ ముందు వరుసలో ఉందని ప్రకటించారు. అంతర్జాతీయంగా అధునాతన సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీలో హైస్కూల్ స్థాయి నుంచే ఏఏ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నామని వివరిస్తూనే ఏపీ ఏఏ వర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించామని ప్రకటించారు. పాపులర్ సంస్థ సీనియర్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ షాన్ గల్లగర్, పాపులర్ ఆసియా పసిఫిక్ బిజినెస్ డెవలప్మెంట్ బిడ్స్ అండ్ కమ్యూనికేషన్ హెడ్ ఎలిజబెత్ డిజిల్వాలతో సమావేశమైన మంత్రి లోకేష్ ఏపీని స్పోర్ట్స్ హబ్గా మార్చాలన్న సీఎం చంద్రబాబు విజన్కు అనుగుణంగా అత్యాధునిక స్పోర్ట్ స్టేడియంలు, శిక్షణ సౌకర్యాల డిజైన్లు అందించాలని కోరారు. బుధవారం గోల్డ్ కోస్ట్ బ్రిస్బెన్ పర్యటన ముగించుకున్న ఐటీ మంత్రి లోకేష్ అక్కడి నుంచి మెల్బోర్న్ చేరుకున్నారు. మెల్బోర్న్లో తెలుగు ప్రవాసాంధ్రులు మంత్రి లోకేష్కు ఘన స్వాగతం పలికారు.